అందరికీ నమస్కారం. హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక మాసంలో హరిహర అనగా విష్ణువు, శివయ్యలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్తీక మాసంలో పవిత్ర నదీ స్నానం, దీపారాధన, దీపదానాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ మాసంలో చెరువులు, బావులు, కాలువల్లో భానుడి కిరణాల ప్రభావంతో నీటిని మరింత బలం పెరుగుతుందని పురాణాల్లో ప్రస్తావించబడింది. అంతేకాదు దేవుని పూజకు అవసరమైన పుష్పాలను అందిస్తుంది. అందుకే కార్తీక మాసంలో పవిత్ర జలాన్ని హంసోదకమని అంటారు. ఇది ఇలా ఉండగా కార్తీక మాసంలో ఏర్పడే పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున ఈశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించారు. అందుకే దీన్ని త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజున నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయడం వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. అయితే ఈసారి కార్తీక పౌర్ణమి శుభముహూర్తం ఎప్పుడు, పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూజా విధానం: కార్తీక పూర్ణిమ రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి పవిత్ర నదుల్లో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి. ఒకవేళ మీకు పవిత్ర నదిలో స్నానం చేయడానికి వీలు కాకపోతే స్నానం చేసే నీటిలో గంగాజలాన్ని కొద్దిగా వేసుకుని స్నానం చేయొచ్చు. అనంతరం పూజా మందిరంలో లేదా దేవాలయంలో దీపారాధన చేయాలి. ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుని, లక్ష్మీదేవిని విష్ణువుతో పాటు పూజించాలి. విష్ణువుకు నైవేద్యాలు సమర్పించి తులసిని కూడా చేర్చాలి. విష్ణువు, లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి. కార్తీక పూర్ణిమ రోజున చంద్రోదయం తర్వాత చంద్రుడికి పూజలు చేయాలి. కార్తీక దీపం ప్రాముఖ్యత: కార్తీక పౌర్ణమి రోజున కార్తీక దీపం వెలిగించడం వల్ల విశేష ఫలితాలు వస్తాయి. అలాగే దీపదానం కూడా చేయాలి. కార్తీక పూర్ణిమ రోజున ఉదయం 4:58 గంటల నుంచి ఉదయం 5:51 గంటల మధ్యన స్నానం చేసి దీపదానం చేయాలి. శివాలయాల్లో జ్వాలతోరణం చేస్తారు. ఈ పవిత్రమైన రోజున దీపదానం, పండ్లు, నల్ల ఉప్పు, బియ్యం తదితర వాటిని పేదలకు దానం చేయాలి. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందివ్వాలి. ఈ పవిత్రమైన రోజున ఉదయం 6:44 గంటల నుంచి ఉదయం 10:45 గంటల మధ్యన సత్యనారాయణ పూజ చేయాలి. కార్తీక పౌర్ణమి శుభముహూర్తం: తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక పూర్ణిమ తిథి నవంబర్ 15వ తేదీ శుక్రవారం ఉదయం 6:19 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే నవంబర్ 16న శనివారం మధ్యాహ్నం 2:58 గంటలకు పూర్తవుతుంది. ఉదయం తిథి ప్రకారం ఈసారి కార్తీక పూర్ణిమను నవంబర్ 15వ తేదీ శుక్రవారం నాడు జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత: ఈసారి కార్తీక పూర్ణిమ రోజున చంద్రోదయం సాయంత్రం 4:51 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైన రోజున చందమామ నిండుగా కనిపించడం వలన మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. పురాణాల ప్రకారం చంద్రుడు తమో గుణాన్ని హరిస్తాడు. అందుకే తనను పరమేశ్వరుడు తన తలపై ధరించారు. పూర్ణిమ నాడు వచ్చే వెన్నెల ఎంతో ఆరోగ్యకరమైనది. ముఖ్యంగా కార్తీక పూర్ణిమ నాడు వెన్నెల్లో పరమాన్నం సిద్ధం చేసుకుని పూజలు పూర్తయిన తర్వాత ప్రసాదంగా తీసుకోవాలి. పగలంతా ఉపవాసం ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు.